శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ద సోల్స్ చాయిస్ అండ్ సుప్రీం కన్జ్యూమేషన్ అన్న క్యాంటోలో ఉన్నాము. మృత్యువు భగవంతునిగా రూపాంతరం చెందటాన్ని దర్శించింది సావిత్రి. ఆ ఒకే ఒక ఆత్మ పరబ్రహ్మం చతుర్విధ బ్రహ్మగా దర్శనమిచ్చాడు. ఈ చతుర్విధ బ్రహ్మ విరాట్ పురుషుడు, హిరణ్య గర్భుడు, ప్రాజ్ఞుడు, ఆనంద స్వరూపుడుగా శ్రీ అరవిందులు దర్శించారు. వీరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శ్రీకృష్ణుడుగా శ్రీ అరవిందులు చెప్తారు. శ్రీ అరవిందులు దర్శించిన ఈ పురుషులను మన వేదోపనిషత్తుల్లో దివ్యాత్మ 4 స్థితులుగా ఋషులు వర్ణించారు. అవి ఏంటంటే, ఒకటి వైశ్వానరుడు, జాగృతావస్థ మేల్కొని ఉన్న స్థితి, ఇది బాహ్య ప్రపంచం. రెండవది తైజసుడు, స్వప్నావస్థ కలల స్థితి, అంతర్ప్రపంచం. మూడవది ప్రాజ్ఞుడు, సుషుప్తావస్థ గాఢ నిద్ర కారణస్థితి. 4 తురీయుడు, శుద్ధ చైతన్యం సమాధి స్థితి, నిజమైన ఆత్మ. అయితే ఇంతవరకు మనము లాస్ట్ సెషన్ వరకు విరాట్ పురుషుని వర్ణనను కంప్లీట్ చేశాము. విరాట్ పురుషుడు అంటే వ్యక్తమవుతున్న విశ్వం. విశ్వం మొత్తానికి రూపమిస్తే ఆయనే విరాట్ పురుషుడు. విశ్వం విష్ణువు. దీని గురించి విరాట్ పురుషుని వర్ణన గురించి కొంచెము లాస్ట్ సెషన్ది చూద్దాము. ఆల్ గ్రేస్ అండ్ గ్లోరీ అండ్ ఆల్ డివినిటీ వర్ హియర్ కలెక్టెడ్ ఇన్ అ సింగిల్ ఫామ్, ఒకే ఒక రూపంలో. ఆల్ వర్షిప్డ్ ఐస్ లుక్డ్ త్రూ హిస్ ఫ్రమ్ వన్ ఫేస్. హీ బోర్ ఆల్ గాడ్ హెడ్స్ ఇన్ హిస్ గ్రాండైజ్ లిమ్స్. సమస్త కృప, మొత్తం వైభవం, మొత్తము దివ్యత్వం అంతా ఒక్క రూపంలో, ఒకే ఒక్క రూపంలో నిలవై ఉంది. ఆరాధించే నేత్రాలన్నీ, పూజించే నేత్రాలన్నీ ఆ ఒకే ఒక దివ్యసుందర రూపం యొక్క వదనం గుండా, ఆ ముఖం గుండా చూస్తాయి. ఆయన అంగాలలో సర్వదేవతలు నివసిస్తూ ఉన్నారు. దేవతలు మొత్తము ఆయనలోనే కనిపిస్తూ ఉన్నారు. ఆయనే కనిపిస్తున్న వ్యక్తమవుతున్న ప్రపంచ రూపశిల్పి. ఆయన వ్యక్తమవుతున్న విశ్వం. తన కళాచాతుర్యపు కళాకారుడు ఆయనే. తను ఏదైతే సృష్టించాడో ఆ కళ ఆయనే. తాను అందించిన కళ ఆయనే. అభివ్యక్తమవుతున్న వస్తువులలో దివ్యాత్మ ఆయనే. ద్రష్ట ఆయనే, భావకుడు ఆయనే. సూర్యులలో తన జ్వాలను వెలిగించే విరాట్ పురుషుడు. నక్షత్రాలను తన పట్టులో ఉంచుకున్న ఈథర్ ఆయనే. తాను వ్యక్తం చేయవలసిన భాష కోసము పదార్థ రూపాన్ని తీసుకున్నాడు. ఎందుకు పదార్థ రూపాన్ని తీసుకున్నాడు అంటే, తాను ఏదైనా వ్యక్తం చేయాలంటే ఆ భాష కావాలి కాబట్టి పదార్థ రూపం తీసుకున్నాడు. ఈయన విరాట్ పురుషుడు. ఇది లాస్ట్ సెషన్లో కంప్లీట్ చేశాము. ఇక్కడి నుంచి మనకి ఆ తర్వాత 3 పురుషులు, హిరణ్య గర్భుడు, ప్రాజ్ఞుడు, ఆనంద స్వరూపుడు, ఈ ముగ్గురిది ఉంటుంది. ప్రస్తుతము హిరణ్య గర్భుని గురించి చూస్తే, హిరణ్య గర్భుణ్ణి భారతీయ వేదాంతంలో సృష్టికి మూలమైన బంగారు అండం లేదా విశ్వ చైతన్యం అని వర్ణించారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో పరమాత్మ సృష్టిని ప్రారంభించదలిచినప్పుడు మొట్టమొదటగా హిరణ్య గర్భుణ్ణి అంటే బ్రహ్మను పుట్టించాడని, అతడికి వేదాలను ఉపదేశించాడని చెప్తుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇక ఛాందోగ్య ఉపనిషత్తు అంటుంది, సృష్టికి పూర్వము ఈ జగత్తు అసత్తుగా అంటే వ్యక్తం కానిదిగా ఉండేది. అది క్రమంగా అండంగా మారి 1 సంవత్సరం తర్వాత పగిలి 2 భాగాలుగా, ఆ అండం పగిలి 2 భాగాలుగా భూమి ఆకాశము అయింది అని వివరిస్తుంది ఛాందోగ్యోపనిషత్తు. ఈ అండం లోపల ఉన్న తేజస్సే హిరణ్య గర్భుడు. వేద వాంగ్మయం ప్రకారము హిరణ్య గర్భుని ముఖ్య లక్షణాలు, వేదాల ప్రకారము విశ్వ ప్రాణం అంటే కాస్మిక్ సోల్, సమస్త జీవులలో ఉండే ప్రాణశక్తికి హిరణ్య గర్భుడే మూలం. అందుకే ఆయన్ని సూత్రాత్మ, అన్నింటినీ కలిపి ఉంచే దారం అని కూడా అంటారు. ఇంకా జ్ఞాన స్వరూపము, సృష్టికి కావాల్సిన సంపూర్ణ జ్ఞానము ఆయనలోనే నిక్షిప్తమై ఉంటుంది. జ్యోతి స్వరూపం అంటే హిరణ్యం అంటే బంగారం లేదా ప్రకాశం. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టే కోటి సూర్యుల ప్రభాసం ఉన్న తేజస్సు ఆయనది. అటువంటి జ్యోతి స్వరూపము ఆయనది. ఇది హిరణ్య గర్భుని గురించి మనకు వేద ఉపనిషత్తుల్లో పురాణాల్లో ఇచ్చిన వర్ణన. అయితే ఇక్కడ మరి శ్రీ అరవిందులు హిరణ్య గర్భుని ఎలా దర్శించారు అన్నదాన్ని చూద్దాం. పేజ్ నెంబర్ 681లో ఉన్నామండి. ఇన్ హిమ్ షాడోస్ హిస్ ఫామ్ ద గోల్డెన్ చైల్డ్, who in the sun-capped vast cradles his birth. Hiranyagarbha, author of thoughts and dreams, who sees the invisible and hears the sounds that never visited a mortal ear,
discoverer of unthought realities, truer to truth than all we have ever known. He is the leader on the inner roads, a seer. He has entered the forbidden realms, a magician with the omnipotent wand of thought. He builds the secret uncreated worlds. ఇది హిరణ్యగర్భుని గురించి వర్ణన. హిరణ్యగర్భుడు విరాట్ పురుషునిలో ఛాయా రూపంలో సువర్ణ పాపడు. విరాట్ పురుషుని లోపల ఒక చిన్న పాపడిలాగా ఉన్నాడు, ఒక చిన్న బాబులాగా ఉన్నాడు హిరణ్యగర్భుడు, బంగారు బిడ్డ. సూర్యుని కప్పుగా కలిగి ఉన్న విశాల బృహత్తులో జన్మ తీసుకొని ఊయలలూగుతూ ఉండే పసిపాపడు ఈ హిరణ్యగర్భుడు. బంగారు వర్ణంలో ఊయలలూగుతూ ఉండే పసిపాపడు, ఎక్కడ విశాల బృహత్తులో. భాగవతంలో హిరణ్యగర్భుని గురించి ఒక విశిష్టమైన వర్ణన ఉంది. హిరణ్యగర్భుడు అంటే గర్భోదకశాయి విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు అని. ఆ నాభి కమలం కోటి సూర్యుల ప్రభతో వెలుగుతూ సమస్త జీవరాశుల సూక్ష్మ రూపాలను తనలో ఉంచుకుంటుంది. అందుకే బ్రహ్మను హిరణ్య గర్భుడు, బంగారు గర్భం కలవాడు అని పిలుస్తారు. అయితే ఇక్కడ మన సావిత్రిలోకి వస్తే హిరణ్య గర్భుడు భావాల రచయిత, ఆలోచనలను రచించేవాడు, స్వప్నాలను కళను రూపొందించేవాడు. వేదాంత పరిభాషలో హిరణ్య గర్భుడు అంటే మరి స్థూల శరీరం కాదు, అది విశ్వవ్యాప్తమైన మనసు. ఇప్పుడు ఏదైతే మనము విరాట్ పురుషుడు అంటే శరీరం విశ్వం అని చెప్పుకున్నామో, ఇది హిరణ్య గర్భుడు శరీరం కాదు, మనసు, కాస్మిక్ మైండ్, విశ్వవ్యాప్తమైన విశ్వ మనసు. ఆయన అగోచరాన్ని చూస్తాడు, మర్త్య కర్ణాన్ని అంటే మన మామూలు చెవులను చేరని శబ్దాలను వింటాడు, ఆలోచించని భావన చేయని యథార్థాలను ఆవిష్కరించేవాడు. మనకు తెలిసిన సత్యాల కంటే సత్యమైన పరమసత్యం ఆయన. ఆంతరిక మార్గాలపై నడిపించే నాయకుడు, అంటే మన అంతర ప్రయాణంలో మనల్ని నిర్దేశించే నాయకుడు, నిషేధించబడిన తలాల్లోకి ప్రవేశించిన ఒక ద్రష్ట, ఆలోచన అనే సర్వశక్తివంతమైన మంత్రదండంతో ఉన్న మాంత్రికుడు. ఆయన ఒక మాంత్రికుడు. ఆయన చేతుల్లో ఉన్న మంత్రదండం ఏంటి అంటే అది ఆలోచన. ఇంకా సృష్టించబడిన రహస్య ప్రపంచాలను నిర్మిస్తాడు ఆ మంత్రదండంతో. ఆర్మ్డ్ విత్ ద గోల్డెన్ స్పీచ్, ద డైమండ్ ఐ, హిస్ ఇస్ ద విజన్ అండ్ ద ప్రొఫెసీ, ఇమాజిస్ట్ casting the formless into shape, traveler and hewer of the unseen paths. He is the carrier of the hidden fire. He is the voice of the ineffable. He is the invisible hunter of the light, the angel of mysterious ecstasies, the conqueror of the kingdoms of the soul. సువర్ణ భాషతో, పసిడి భాషతో, వజ్ర నేత్రంతో ఉన్న ఆయన దివ్య దృష్టి భవిష్యత్తును ఎరిగినది. ఆయనకు భవిష్యత్తు తెలుసు. రూపరహితాన్ని రూపంలోకి తీసుకువచ్చే రూపకర్త, అంటే రూపం లేని దానికి రూపం ఇస్తాడు. అగోచర దారులను మలుచుకుంటూ ప్రయాణం చేసే దివ్య ప్రయాణికుడు. కనిపించని దారులను దారులుగా ఏర్పరచుకుంటూ ప్రయాణం చేస్తాడు. మార్మిక అగ్నిని తీసుకువచ్చేవాడు, అనిర్వచనీయుని కంఠస్వరం ఆయన, కాంతిని వేటాడే అగోచర వేటగాడు. ఆయనే మార్మిక ఆనంద పారవస్యతల దేవదూత, అంతరాత్మ సామ్రాజ్యాల విజేత. ఇక్కడి నుంచి మనకి మూడవ ఆత్మస్వరూపమైన ప్రాజ్ఞుడి వర్ణన ఉంటుంది. A third spirit stood behind their hidden cause, a mass of superconscience closed in light, creator of things in his all-knowing sleep. All from his stillness came as grows free. He is our seed and core, our head and base. All light is but a flash from his closed eyes. An all-wise truth is mystic in his heart. The omniscient ray is shut behind his lids. He is the wisdom that comes not by thought. His wordless silence brings the immortal word. హిరణ్య గర్భుని వర్ణన ఇది. విరాట్ పురుషునిలోని హిరణ్య గర్భుని వెనుక ప్రాజ్ఞుని వర్ణన ఇది. విరాట్ పురుషునిలోని హిరణ్య గర్భుని వెనుక వారిరువురి మార్మిక కారణం వెనుక మూడవ దివ్యాత్మ నిలబడి ఉంది. ఆయనే ప్రాజ్ఞుడు. కాంతిలో మూసుకొని ఉన్న అతిమానస చేతన రాశి ఇతను. సర్వము ఎరిగిన తన సర్వజ్ఞ నిద్రలో వస్తువులను సృష్టిస్తూ ఉంటాడు. ఈయన వస్తువులను సృష్టిస్తూ ఉంటాడు. అంతా సమస్తము ఆయన నిశ్చలత నుండే ఒక వృక్షంలాగా వృద్ధి చెందుతాయి. ఆయనే మన బీజం, మన సారం, మన శిరస్సు, మన ఆధారం.
సమస్త కాంతి మూసుకొని ఉన్న ఆయన నేత్రముల నుంచి వెలువడే ఒక సూర్యకాంతి, ఒక మెరుపు కాంతి, కాంతి మొత్తము ఆయన నేత్రముల నుంచి వెలువడే కాంతి. సర్వజ్ఞానంతో ఉన్న పరమసత్యము ఆయన హృదయంలో నిగూఢంగా ఉంది. ఆయన కనురప్పల వెనుక సర్వజ్ఞ దివ్యకిరణం మూసుకొని ఉంది. భావనకు అందని ప్రాజ్ఞుడైన మూడవ ఆత్మ ఇది. పదం లేని ఆయన నిశ్శబ్దము అమృత పదాన్ని ఇస్తుంది. He sleeps in the atom and the burning star. He sleeps in man and God and beast and stone. Because he is there, the inconscient does its work. Because he is there, the world forgets to die. He is the center of the circle of God. He is the circumference of nature's run. His slumber is an almightiness in things. Awake, he is the eternal and supreme. అణువులో నిద్రిస్తాడు, జ్వలించే తారకలో నిద్రిస్తాడు. ప్రతి అణువులో నిద్రిస్తాడు, తారకలో నిద్రిస్తాడు. మనిషిలో, దేవునిలో, జంతువులో, రాయిలో నిద్రిస్తూ ఉంటాడు. ఆయన ఉన్నాడు కాబట్టే, ఈ ప్రాజ్ఞుడు ఉన్నాడు కాబట్టే అచేతన తన పని చేయగలుగుతుంది. ఆయన ఉన్నాడు కాబట్టే ప్రపంచము మరణించడం మర్చిపోతుంది. పరమాత్మ అనే వృత్తానికి కేంద్రం ఆయనే. ప్రకృతి తీసే పరుగుకు చుట్టూ పరిధి ఆయన. వస్తువుల నిద్రాస్థితిలో ఉన్న సర్వశక్తి ఆయనే. జాగృత స్థితిలో ఉన్న శాశ్వతుడు, సర్వోన్నతుడు ఆయనే. ఆయనే ప్రాజ్ఞుడు. ఇక్కడి నుంచి మనకి సచ్చిదానంద స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, 4వ ఆత్మ అయిన ఆనంద స్వరూపుని వర్ణన ఉంటుంది. Above was the brooding bliss of the infinite, its omniscient and omnipotent repose, its immobile silence absolute and alone. All powers were woven in countless concords here. The bliss that made the world in his body lived. Love and delight were the head of the sweet farm. In the alluring meshes of their snare, recaptured the proud, blissful members, held all joys, outrunners of the panting heart, and fugitive from life's outstripped desire. ప్రాజ్ఞునికి పైన అంతా అనంతత్వపు ఆనందం విస్తరించుకొని ఉంటుంది. అంతా ఆనందమే ప్రాజ్ఞుని పైన ఉన్నదంతా. ఈ ఆనందము సర్వజ్ఞతతో సర్వశక్తివంతమైన విశ్రాంతి స్థితిలో ఉంది. దాని నిశ్చల నిశ్శబ్దము సమగ్రంగా ఏకైకంగా ఉంది. అక్కడున్న శక్తులన్నీ కూడా అసంఖ్యాక సమశ్రుతులలో అల్లబడి ఉన్నాయి. ప్రపంచాన్ని నిర్మించిన మహదానందము, ప్రపంచాన్ని సృష్టించింది ఆనందమే, సచ్చిదానందమే అంటారు. ఆ మహదానందం, ఆ సచ్చిదానందము ఆయన దేహంలో నివసిస్తూ ఉంటుంది, ఆయన శరీరంలో నివసిస్తూ ఉంటుంది. ప్రేమ, ఆనందం ఆ మధుర రూపానికి శిరస్సుగా ఉన్నాయి. ప్రేమ ఆనందాల మూర్తి. తపించే హృదయం నుంచి వేగంగా పారిపోయే సకల సంతోషాలు జీవిత కోరిక నుంచి తప్పించుకుపోయి మధురమైన ఆయన ప్రేమ ఆనందాల్లో పట్టుబడతాయి. సకల ఆనందాలు అన్నీ తప్పించుకొని పోయే సకల సంతోషాలు అంటే కోరిక అన్నది లేకుండా మొత్తంగా ఆయన ప్రేమ ఆనందాలతో పట్టుబడతాయి. శ్రీకృష్ణ పరమాత్మ. Whatever vision has escaped the eye, whatever happiness comes in dream and trance, the nectar spilled by love with trembling hands, the joy the cup of nature cannot hold, had crowded to the beauty of his face, were waiting in the honey of his laugh, things hidden by the silence of the hours, the ideas that fight no voice and living lips, the soul's pregnant meeting with infinity, had come to birth in him and taken fire. The secret whisper of the flower and star revealed its meaning in his fathomless look. నేత్రం నుంచి ఏ దృశ్యము తప్పించుకుపోతుందో, స్వప్నావస్థలో సమాధి స్థితిలో ఎలాంటి ఆనందం ఉంటుందో, వణికే చేతుల నుంచి ప్రేమ వల్ల ఒలికిపోయిన అమృతమంతా, ప్రకృతి పాత్ర పట్టుకొని నిలుపుకోలేని సంతోషమంతా ఆయన సుందర మధుర మోము చుట్టూ ఆవరించుకుని ఉన్నాయి. ఇదంతా ఆయన దరహాస మాధుర్యంలో వేచి చూస్తూ ఉన్నాయి. గడియల నిశ్శబ్దంలో దాగి ఉన్న విషయాలు, నిశ్శబ్దంలో దాగి ఉన్న విషయాలు, జీవించే అధరాల పలుకలేని భావనలు, పెదవులు పలుకలేని భావనలు, అనంతత్వంతో అంతరాత్మ గర్భిత కలయిక, ఇవన్నీ కూడా ఆయనలో జన్మ తీసుకొని జ్వలిస్తూ ఉన్నాయి. అంతరాత్మ గర్భితంగా అనంతత్వంతో కలవడము, ఇవన్నీ కూడా ఆయనలో జన్మ తీసుకొని జ్వలిస్తూ ఉన్నాయి.
పుష్పము, నక్షత్రాల రహస్య గొనుగుడు ఆయన అగాధ చూపులో ప్రకటితమయ్యాయి. His lips curved eloquent like a rose of dawn. His smile that played with the wonder of the mind and stayed in the heart when it had left his mouth, glimmered with the radiance of the morning star, jumping the white discovery of heaven. His gaze was the regard of eternity. The spirit of its sweet and calm intent was a wise home of gladness and divulged the light of the ages in the mirth of hours, a son of wisdom in a miraculous grove. వంపు తిరిగిన ఆయన మధుర అధరాలు ఉషోదయంలో విచ్చుకున్న రోజా పూలలాగా ఉన్నాయి. వంపు తిరిగిన ఆయన అధరాలు, మనసుతో అద్భుతంగా ఆటలాడిన ఆయన మధుర దరహాసం ఆయన నోటి నుంచి బయటకు రాగానే, ఆ నవ్వు బయటకి రాగానే హృదయంలో అలా నిలిచిపోయి ఉదయ నక్షత్రంలా కాంతితో ప్రకాశిస్తూ వజ్రాల దగదగతో మెరుస్తూ ఆయన్ను ఆవిష్కరించింది. ఆయన నవ్వు ఆయన్ను ఆవిష్కరించింది. ఎలాగా? ఉదయ నక్షత్రంలా, మార్నింగ్ స్టార్ లాగా కాంతితో ప్రకాశిస్తూ వజ్రాల దగదగతో మెరుస్తూ స్వర్గాన్ని ఆవిష్కరించింది. స్వర్గం అందులో ఆయన నవ్వుతూ ఉంటే ఆ నవ్వులోనే స్వర్గం ఉంది. ఆయన దృష్టి శాశ్వతత్వాన్ని తీసుకువస్తుంది. ఆ దృష్టి ఆత్మ యొక్క మధురమైన నిశ్శబ్ద ఉద్దేశ్య ఆనందధామం. ఆ దృష్టి ఎలాంటిది అంటే ఆత్మ యొక్క ఆనందధామం. ఈ ఆత్మ గంటల ఉల్లాసంలో యుగాల కాంతిని బహిర్గతం చేస్తుంది. గంటలు హాయిగా ఉంటూ యుగాల పర్యంతం ఉన్న కాంతిని బహిర్గతం చేస్తుంది. అది అద్భుతాల వృక్షాల నుంచి ప్రసరిస్తున్న జ్ఞానసూర్యుడు. ఈ ఆనంద స్వరూపుడు ప్రేమమయుడు శ్రీకృష్ణ పరమాత్మ. In the orchestral largeness of his mind, all contrary seekings their close kinship knew. Wonderful to each other met in the mutual marveling of their myriad notes, and dwelt like brothers of one family who had found their common and mysterious home. As from the harp of some ecstatic god, there springs a harmony of lyric bliss, striving to leave no heavenly joy unsung. Such was the life in that embodied light. He seemed the wideness of a boundless sky. He seemed the passion of a sorrowless earth. He seemed the burning of a worldwide sun. Two looked upon each other. Soul saw soul. ఆయన మనసు విస్తారతలో సకల వైరుధ్యాల అన్వేషణ, వాటి దగ్గరి అనుబంధం అద్భుతంగా మారిపోయి ఒకదాన్నొకటి పరస్పర మార్పిడితో అనంత గమకాలతో కలుసుకుంటాయి. వైరుధ్యాలు కూడా అనంత గమకాలతో ఒకరికొకరు పరస్పరము కలుసుకుంటాయి. అంతవరకు రహస్యంగా తాము దూరమై తమ సొంత ఇంటిని చేరుకున్న ఒకే కుటుంబానికి చెందిన సోదరులలా కలిసిమెలిసి ఉంటాయి. అంటే ఈ వైరుధ్యాలు సుఖము, దుఃఖము, బాధ, సంతోషము, ద్వేషము, ప్రేమ, మంచి, చెడు, ఇవన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందిన సోదరులు ఎలాగైతే విడిపోయి తిరిగి కలుసుకుంటారో, అంటే మంచి చెడు సోదరుల్లాగా విడిపోయి అవి కలుసుకున్నప్పుడు, ప్రేమ ద్వేషము సోదరుల్లాగా విడిపోయిన సోదరుల్లాగా ఉండి తర్వాత కలుసుకున్నప్పుడు, ఆ రకంగా ఇవన్నీ కూడా ఈ వైరుధ్యాలన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందిన సోదరుల్లాగా కలిసిమెలిసి ఉంటాయి. పారవస్య దైవం వాయిస్తున్న వీణా వాయిద్యంలా, పరవశంతో ఒక భగవంతుడు వాయిస్తున్న వీణా వాయిద్యంలా సామరస్య పూరిత ఆనంద గీతం వెలువడుతుంది ఆయన నుండి. ఆ గీతము ఏ స్వర్గ సంతోషాన్ని వదలకుండా, అంటే సమస్త స్వర్గ సంతోషం కోసం ప్రయత్నిస్తుంది. స్వర్గంలో ఎలాంటి సంతోషం ఉన్నా దేన్ని ఇసుమంతైనా కూడా వదలకుండా అన్నిటినీ ప్రయత్నిస్తుంది. రూపం దాల్చిన ఆ దివ్యకాంతిలో జీవితం అలా ఉంటుంది. ఆయన ఆనంద స్వరూపుడు. ఎలా కనిపిస్తున్నాడు అంటే అపరిమిత గగన వైశాల్యతలా ఉన్నాడు. బాధ దుఃఖము లేని పృథ్వీ భావావేశంగా, బాధ దుఃఖము లేకుండా పృథ్వీ ఎంతో ఆనందావేశంతో భావావేశంతో ఉన్నట్టుగా ఆయన ఉన్నాడు. ప్రపంచమంతా విస్తరించుకొని ఉన్న సూర్యకాంతి జ్వలనంలా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు, ఈ రెండు అంతరాత్మలు, సావిత్రి, చతుర్వేద బ్రహ్మ, పరబ్రహ్మ, వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకున్నారు. దివ్య పరమాత్మ, సావిత్రి ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మిగిలింది నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. థ్యాంక్ యూ.